ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. దివ్య తనుజకి వీళ్ళిద్దరికీ పడదు. కానీ దివ్య పవన్ కళ్యాణ్ భాగోతం బయట పెట్టిందనే చెప్పాలి తనుజ దగ్గర అర్ధరాత్రి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ నీకు నాకు పెద్దగా గొడవలేమీ లేవు, అయినా నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఈ విషయం పక్కన పెట్టేసేయ్. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ కోసం అంత డిసిజన్ తీసుకున్నావు కదా, నువ్వు సేఫ్ జోన్లో ఉండకుండా తనని సేఫ్ జోన్లో పెట్టి నువ్వు డేంజర్ జోన్కి రావడం అస్సలు నాకు నచ్చట్లేదు. నాకే కాదు భరణి గారికి కూడా నచ్చలేదు. ఎందుకంటే అంత బాగా కష్టపడింది నువ్వు. అసలు నీకోసం నువ్వు 1% కూడా ఆలోచించకుండా ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నావు అంటూ దివ్య తనుజని క్వశ్చన్ చేసింది. దీంతో తనుజ మాట్లాడుతూ, అంటే నా ఉద్దేశంలో తను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు కదా, తనకి ఓటింగ్ అనేది ఎక్కడ తక్కువ ఉందేమోనని చెప్పి అందుకే నేను అతనికి ఆ ఛాన్స్ ఇచ్చేసానంటూ తనుజ చాలా మంచిగా చెప్పింది పవన్ కళ్యాణ్ కోసం. అయితే దివ్య పవన్ కళ్యాణ్ కోసం శ్రీజ కోసం క్లియర్ కట్గా తనుజకి చెప్పింది. అసలు నిన్ను తీసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ చాలా తెలివైనవాడు, అక్కడ ఇక్కడ మంచి గేమ్ స్ట్రాటజీ వాడుతూ ఉంటాడు. శ్రీజ పవన్ కళ్యాణ్ ఇద్దరు డిసైడ్ అయ్యే నిన్ను తన టీంలో తీసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీంలో నువ్వు ఉంటే భరణి అన్న నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాడు, అప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడు. అందుకే పవన్ కళ్యాణ్ శ్రీజ ముందే మాట్లాడుకొని నిన్ను తీసుకున్నారు. ఈ విషయం నీకు తెలుసా అంటే, నాకు అస్సలు ప్రామిస్గా తెలీదు, అలా చీట్ చేస్తే మాత్రం అస్సలు సహించేదే ఉండదు దివ్య, నేను వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని అడుగుతాను అంటూ తనుజ దివ్యకి చెప్పుకొచ్చింది. అయితే దివ్య నీతో నేను ఇంకో విషయం కూడా క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు భరణి అన్నని దూరం పెడుతున్నావు కదా, అది నచ్చట్లేదు. నాకే కాదు ఆయన చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. నిజంగా హౌస్లో అందరికంటే నువ్వే ఇష్టం అబ్బా, నా దగ్గర కూడా అదే చెప్తాడు. తనుజ చిన్నపిల్ల లాంటిది, తన మాటలేం పట్టించుకోకని నాకు చెప్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆయన్ని నాకేదో ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని నువ్వు దూరం పెడుతున్నావు కదా. నాతో ఉన్నా సరే ఆయన నీకోసమే మాట్లాడుతూ ఉంటాడంటే ఆయన గుండెల్లో నీ స్థానం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. ఏదేమైనా సరే హౌస్లో చాలామంది వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ నువ్వు అలాంటి మంచి వ్యక్తి బాండింగ్ పోగొట్టుకుంటే చాలా కష్టం తనుజ. నీకోసం ఆలోచించే పర్సన్ ఆయన. భరణి కోసం చాలా మంచిగా చెప్పింది తనుజకి దివ్య. అంతేకాదు తనుజ నాకు పవన్ కళ్యాణ్కి శ్రీజకి పడదని నువ్వు అనుకుంటున్నావు కదా, మా ఇద్దరికి పడకపోవడానికి ఏం లేదు, జస్ట్ వాళ్ళ మాటలు నాకు నచ్చవు కాబట్టి నేను వాళ్ళతో దూరంగా ఉంటాను. ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్, సరేనా? నువ్వు కూడా భరణి అన్నని దూరం పెట్టమాకు, మనం ముగ్గురం ఒక ఫ్యామిలీ అంటూ దివ్య చెప్పుకొచ్చింది తనుజకి. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ భాగోతం బయటపెట్టిన దివ్యపై దివ్య తనుజతో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్లో చెప్పండి. ఇదంతా కూడా అర్ధరాత్రి లైవ్లో చోటు చేసుకుంది. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.